హలో అండి, నా పేరు అన్నపూర్ణ సుంకర. హలో, దిస్ ఇస్ నిరంజన్. ఇవాళ నేను ఎప్పటి నుంచో నన్ను ఇబ్బంది పెడుతున్న ఒక ప్రశ్న గురించి మాట్లాడడానికి వచ్చాను. అదేంటంటే, తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా దర్శకులు హీరోకి తప్ప ఎవ్వరికి, ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి ఒక మర్యాదకరమైన స్థానం, ఒక గౌరవప్రదమైన స్థానం, ఒక మర్యాద ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? తెలుగు ఇండస్ట్రీ గురించి మాత్రమే మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి. వేరే ఇండస్ట్రీలో సమస్యలు లేవని కాదు, అక్కడ ఇంతకన్నా దారుణంగా లేదని కాదు. నాకు తెలుగు సినిమా మీద ఉన్న పరిజ్ఞానం ఎక్కువ కాబట్టి, మిగతా వాటితో పోలిస్తే తెలుగు సినిమా బాగుపడాలని కోరుకుంటున్నాను కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నానండి. అన్నపూర్ణ సుంకర, ఈ ప్రాబ్లం ఏంటి? తెలుగు సినిమాల్లో అమ్మాయిల్ని చీప్గా చూస్తున్నారు అని, అంతే కదా? ఏ ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా చూసుకో, 98% విలన్స్ అబ్బాయిలే. దానికి మేమేం బాధపడలేదు కదా, లైట్ తీసుకో. మొన్నటికి మొన్న బాహుబలి చూసాం అందరం. అదొక అద్భుతం. తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయి, కొత్త మైలురాయి. తెలుగు సినిమా ఆత్మగౌరవాన్ని తిరిగి తీసుకొచ్చిన సినిమా. 40 ఏళ్లుగా ఇలాంటి ఒక సినిమా కోసం వెయిట్ చేస్తూ అదొస్తే పండగ చేసుకున్నాం అందరం. అంత గొప్ప మహాకావ్యం తీసిన రాజమౌళి అసలు హీరోయిన్స్ కి నటించాల్సిన అవసరం ఉందా లేదా అనుకుంటున్న ఈ టైంలో శివగామి లాంటి క్యారెక్టర్ ని క్రియేట్ చేసి రమ్యకృష్ణన్ అక్కడ నిల్చోబెట్టిన ఒక రాజమౌళి అసలు అమ్మాయిలను అవమానించకుండా సినిమా కంప్లీట్ చేయలేకపోయాడండి. అది ఎందుకు అవమానం అంటున్నానంటే, ప్రభాస్ తమన్నా మధ్య జరిగిన ట్రాక్ కంప్లీట్ గా ప్రతి అమ్మాయికి అవమానమైంది. రాజమౌళి బాహుబలి మూవీలో ప్రభాస్కి తమన్నాకి మధ్య ఉన్న ట్రాక్ అమ్మాయిలు హర్ట్ అయ్యేలా ఉందా? రొమాన్స్ ట్రాక్ ప్రభాస్కి తమన్నాకి మధ్యలో పెట్టకుండా రానాకి ప్రభాస్కి మధ్యలో పెడతారా? మన ఇద్దరం అది చూద్దామా? నాకు ఫస్ట్ డేనే అర్థమైనా అంత బాధ అనిపించలేదండి. ఎందుకంటే తెలుగు సినిమాలు చూసి ఓకే, మాస్ ఆడియన్స్ అని వీళ్ళు ఒకటి క్రియేట్ చేసుకున్నారు. నిజంగానే వాళ్ళ నుంచి డబ్బులు రావాలంటే, వీళ్ళు పెట్టిన మనకి ప్రాఫిట్స్ రావాలంటే, లాభాలు రావాలంటే ఇలాంటివి ఉండాలేమో. అవసరం ఉన్నా లేకపోయినా ఒకటి రెండు అర్థం పర్థం లేని సీన్స్ ఉండాలేమో, ఐటమ్ సాంగ్స్ ఉండాలేమో, అవసరం లేని ఫైట్స్ ఉండాలేమో, యూరోప్ లొకేషన్స్ ఉండాలేమో, కథకి సంబంధం లేని బట్టలు వేసుకోవాలేమో. ఇలా అన్ని అలవాటు పడిపోయాము. అలా అలవాటు పడిపోయి ఆ రోజు ఆ సీన్ చూసినా బాధేసింది, కానీ ఓకే దాన్ని ఇంత రియాక్ట్ అవ్వాలి అనిపించలేదు. అసలు నువ్వు వీడియో తీసేటప్పుడు ఇంకోసారి క్యామ్ ఊగిందనుకో, గోప్ పగిలిపోద్ది అని చెప్పాలంది, కానీ చెప్పను. ఎందుకంటే నీ వీడియో నీ ఇష్టం, బాగున్నావు కూడా. ఎనీవే, ఇంకోటి ఏంటి, అసలు అంతెందుకండి, మన తెలుగు సినిమా డైరెక్టర్లు ఎలా చూపిస్తున్నారంటే, ఒకడిని అవమానిస్తేనే కామెడీ, ఒకడిని కొడితేనే ఎంటర్టైన్మెంట్, ఒక రేప్ గురించి మాట్లాడితే ఫన్నీ. అది యాక్చువల్లీ అది ఒక్క సినిమాలో కాదు, ప్రతి సినిమాలో. అత్తారింటికి దారేదిలో 40 ఏళ్ళ పవన్ కళ్యాణ్ 60 ఏళ్ళ ఎంఎస్ నారాయణ గారిని ఎందుకు కొడతాడండి? చార్జ్ పెట్టి ఎందుకు కొడతారు? కోపం తెప్పిస్తే కొట్టేస్తాడా? ఇంకేంటి, పవన్ కళ్యాణ్ 40, ఎంఎస్ 60 ఎలా కొడతాడు అన్నావు. ఇద్దరి మధ్య ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటే ఏ రిలేషన్షిప్లోనే ఎవరైనా కొడతారు, సరదాగా కొడతారు, కామెడీ అంటారు దాన్ని. అర్థందా? డూ అన్నందుకు నీ లాస్ట్లో ఇంకో డైలాగ్ ఉంది, వెయిట్ చేయి. సినిమాలోనే కాదండి, బయట కమీడియన్ అలీ మనిషా దున్నపోతావాడు. ఆడియో ఫంక్షన్స్ లో యాంకర్ల మీద అసభ్యకరమైన కామెంట్లు, సుమాకి అల్లు అరవింద్ గారి మధ్య అత్యంత డిస్గస్టింగ్, అసలు చిరాకు వచ్చేసే ఒక మాట. యాంకర్ల సమంత బాడీ గురించి మాట్లాడాడు, ఒక యాంకర్ డ్రెస్ గురించి, తను షార్ట్స్ వేసుకుంటే డ్రెస్ గురించి మాట్లాడాడు. అసలు డాక్టరేట్ ఉంది, కామన్ సెన్స్ లేదు కొంచెం కూడా. అన్నం తినేవాడు ఎవడు పబ్లిక్ లో 1000 మందిలో అలా మాట్లాడు, కింద కూర్చున్న వాళ్ళందరూ పిచ్చోళ్ళలా అలా నవ్వరండి. దాన్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నంత కాలం ఓకే ఇంకెవరు నీ ప్రాబ్లం? ఆలీ అమ్మాయిలు అంటున్నాడు అంటే ఏంటి? ఐటెం రాజా, కాయ రాజా, కాట్రే, జంపల్ హాట్ రాజా, ఇవన్నీ కూడా ఆడాలన్నాడా? మమ్మల్ని అనలేదా? పైన కూడా అన్నాడు. నువ్వేం ఫీల్ అవ్వకు, నేను ఒక్కదాన్ని అన్నాడు. ఓకేనా?
అమ్మాయిలందరికీ నువ్వే రిప్రజెంటేటివ్లా ఫీల్ అయిపోవు. ఓకే, యాక్చువల్లీ నీ వీడియో 12 minutes దాకా ఉన్నట్టుంది. నేను 5 minutes చూడగలిగాను, అందుకే ఎంతవరకు రియాక్ట్ అవ్వగలుగుతున్నాను. మిగతాది ఇంకెవరన్నా అవ్వాల్సింది, నేను చూడలేను. అసలు నేను ఎందుకు రియాక్ట్ అవుతున్నానంటే, నువ్వు టీఎఫ్ఐని అన్నావని కాదు, అబ్బాయిలను అన్నావని కాదు, రాజమౌళి అన్నావని కాదు, పవన్ కళ్యాణ్ అన్నావు. ఇంకెప్పుడు పవన్ కళ్యాణ్ని ఇన్వాల్వ్ చేయకు ఇందులో, అది నీ డర్టీ వీడియోస్ని ఇన్వాల్వ్ చేయకు. అండ్ వన్ మోర్ థింగ్, పవన్ కళ్యాణ్ డూ అంటున్నావు ఏంటి? నెక్స్ట్ టైం ఓకే, ఫైనల్గా బాగున్నావు, అందుకే నేను తిట్టబుద్ధి అట్లా. తిట్టకూడదులే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా, మంచిగా ఉండాలి. నీకు అంతగా పబ్లిక్లో ఇమేజ్ కావాలనుకుంటే సినిమాల్లో ట్రై చేసుకో, ఇంకెప్పుడు పవన్ కళ్యాణ్ అవ్వచ్చు.